కాంగ్రెస్ పార్టీ విజయ పతాక ఎగరేయాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ఎన్నికల తర్వాత చూస్తాం. ఇది పాపం రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఇచ్చిన షాక్. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అనే కదా ఆయన తిరుగుతోంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే కదా తిరుగుతోంది. ఐఎన్డిఏ కూటమి మేనిఫెస్టో కాదు మనం చూపెట్టింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఐఎన్డిఏ కూటమిలోని భాగస్వాములందరూ తనకి సహకరించి తనని పీఎంని చేయాలి. అసలు వాళ్ళందరూ ప్రకటించనీయకుండా ఆపారు. మమతా బెనర్జీ మొదట్లోనే తెలివిగా ఎత్తేసి ఖర్గేనే ప్రధానమంత్రి అభ్యర్థి అనేటప్పటికి అబ్బే నాకేం సంబంధం లేదని ఆగారు. ఇప్పుడు ఖర్గేనే ఏం చెప్తున్నారు, రాహుల్ గాంధీ ఎన్నికలు అయ్యాక ప్రధాన అభ్యర్థి అవుతారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, మేము ప్రధాన అభ్యర్థి అని రాహుల్ గాంధీని చెప్పుంటే గెలిచేసేవాళ్ళం, భాగస్వామ్య పక్షాల కోరిక మేరకు అయ్యాక చూద్దామన్నారు కాబట్టి మేము వాళ్ళ మాటకి తల ఒగ్గాం, ఇలా జరిగింది అని చెప్తారు. అది విచిత్రం.